గతంలో 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాఫర్ డ్యాం లేకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. 2018కి పూర్తి చేసి 2019 ఎన్నికలకు వెళ్తాం. పూర్తి చేయండి అసలు ఎన్నికలకే వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళ్తాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది. మరి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు నిండి అసెంబ్లీలో? 2020 జూన్ అన్నారు, 2020 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2021 మళ్ళీ జూన్ అన్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారంటే ఇట్లా పదే పదే సాక్షాత్తు శాసనసభలో ఆ పోలవరం పూర్తి చేస్తామని తేదీని చెప్పింది మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారే కదా. 18, 19, 20లో ఆ వరదలకి కాఫర్ డ్యాము లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు, నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటాడు. ఎందుకు కారణం అంటే అప్పుడు కాంట్రాక్టర్ని మార్చారంట. మీ హయాంలో మీరు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకం ఏదైతే ఆ రోజు మరి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే డయాఫ్రమ్ వల్ల నష్టపోవడమే కాదు, ఏదైతే ఆ యొక్క నీరు సుడులు తిరిగి 50 నుంచి 100 అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్కు ముందున్నటువంటి శాండ్నంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ 1లో నేచురల్గా ఉన్నటువంటి 250 మీటర్ల బండ కూడా 150 మీటర్లు మీ నిర్వాహకానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి.